ఇంకొకటి నేను చెప్పబోయేది ఏంటనగా, అందరూ కొంతమంది ఏమంటారు అంటే, తమ్ముడు నువ్వు ఈ ఫీల్డ్కు ఎందుకు వచ్చినావు, నీకు పిల్లలు ఉన్నారు కదా, నీ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, నీకేమన్నా అయితే అని చాలామంది అనడం జరుగుతుంది. కావున అది ఇప్పటిదప్పటిది కాదు. ఎప్పటిది అని అంటే, మా తాత చెప్పేవాడు, బాలరాజు మార్చి ఉండేవాడు. ఆ మార్చి పరంపరలో పాముల నరసయ్య అనే వ్యక్తి పరంపరలో ఉండేవాడట. దాని తర్వాత తాత చెప్పేవాడు, ఆవుల కాసేటప్పుడు ఆ పాముల నరసయ్య కలవడం జరిగిందట. జరిగితే మా తాత ఆ పరంపరలోకి పోయింది కాబట్టి మా తాతకు చెప్పడం జరిగింది. బాలరాజు మార్చి తర్వాత పాముల నరసయ్య తర్వాత మా తాత ఎంబాడి నరసయ్య పరంపరలోకి పోకట జరిగింది. దాని తర్వాత నేను మనవన్నైన ఎంబాడి రవీందర్ అందులోకి నన్ను తీసుకోవడం జరిగింది. మా తాతగారైన నరసయ్య గారు ఆ పరంపరలోకి ఇప్పుడు నడిచేది ఆ పరంపరలోకి నడుస్తుంది. అందు గురించే ఎవరి అభిప్రాయం వాళ్ళు, మా తాత గురువుగారైన మా తాత చెప్పింది నేను చేయడం జరుగుతుంది. కాబట్టి అది జరుగుతూనే ఉంటుంది. ఇప్పటి నుంచి అలా వచ్చింది కదా, అది పరంపరల నుంచి లేస్తుంది ఆనవాయితీగా. ఎందరో నీకేమవుతుంది నాకేమవుతుంది అట్లా భయపడే అవసరం లేదు. ఎవరి జీవితకాలం ఉన్నన్ని రోజులు వాళ్ళే బతుకుతారు కాబట్టి అది మనం అది చేయద్దు ఇది చేయద్దు అనేది అంత సంస్కారం కాదు అనడం కూడా అది మంచి పని కాదు. ఒక కాడ ఏం జరిగిందంటే, బెడ్ మీద వండుకుంటే మీద వాసాల నుంచి వెళ్ళి వచ్చి బెడ్ మీద పాము పడితే ఒక 4 నెలల 5 నెలల పిల్లవాడిని ఇడిచిపెట్టి ఇద్దరు బయటికి పోగడం జరిగింది. అది జరిగితే నాకు ఫోన్ చేసి చెప్తే, అయ్యా గిట్ల సంగతి, పాము పిల్లగాడలా బెడ్లు ఉన్నాడు, పాము ఆ బెడ్లది వచ్చింది, దుప్పటి కిందది వచ్చిందని చెప్తే పోయి చూస్తే ఇంకా పిల్లగాని కిందికి దుప్పటి కప్పారు కాబట్టి ఆ దుప్పటి కింద వేసి వచ్చింది పిల్లగాని. మీరు మంచి పని చేసిరయ్యాను, మీరు గిట్ల చేస్తే పిల్లగాన్ని మీరు ఎత్తుకొని రావాలి కానీ పిల్లగాన్ని ఇడిచిపెట్టి మీరు పానాలు కాపాడుకుంటారు, పిల్లగాడు పోనీయా అని అక్కడ కోప్పడడం జరిగింది. తీసి ఆ పిల్లగాన్ని తీసి బయటికి రావడం జరిగింది. ఒకటువంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి మనం ఎట్లయినా అయితే కానీ పిల్లగాళ్ళ భవిష్యత్తు గురించి చూడాలని ఒకటి ఆలోచన పడి మా తాతగారైన నరసయ్య నన్ను పరంపరలోకి తీసుకోవడం జరిగింది. అందు గురించి మనం చేయడం జరుగుతుంది. ఓకే మరి.